అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే హాస్టల్ ఫెసిలిటీస్ 22 హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అందులో 18 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 4 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సింగిల్ డబుల్ రూమ్స్ అయితే క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మెస్ విషయానికి వస్తే ఇండియన్ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలానే వైఫై ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాండ్రీ సర్వీస్ ఉంది, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే జిమ్ ఫెసిలిటీస్ కూడా ఈ క్యాంపస్లో ఉందండి. ఫుడ్ అండ్ డైనింగ్ విషయానికి వస్తే మల్టిపుల్ మెసెస్ ఉన్నాయండి, క్యాంటీన్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంటుంది. సో అలానే క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండోర్ గేమ్స్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అయితే ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్లో మనకి జిమ్స్ అండ్ యోగా హాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 62,500 అయితే ఉంటుంది. ప్లస్ అదర్ ఫీ కూడా ఉంటుందండి ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమిస్టర్ మాత్రం మనకి 62,500 మాత్రమే ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే గెట్ కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి యాజ్ ఫర్ ఎంహెచ్ఆర్డి లెటర్ ప్రకారం. సో ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పర్ యానం 1 lakh కన్నా తక్కువ ఉంటే ఫుల్ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh to 5 lakhs మధ్యలో పర్ యానం ఉన్నట్టయితే వాళ్ళకి గెట్ 2/3 ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి.